హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భారత్ రైస్ అనే పథకం చాలా గొప్పది. ఎందుకంటే 29 రూపాయలకే మనకి కేజీ బియ్యం అనేది ఇవ్వడం ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం. ఎందుకంటే బయట మార్కెట్లో చూసుకుంటే 60 రూపీస్ 70 రూపీస్ కూడా కేజీ అనేది మనకి వసూలు చేస్తూ ఉంటారు. సో అలాంటిది మనకి 29 రూపీస్కి కేజీ రైస్ ఇస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే 1 మంత్ అయితే అవుతుంది. సో దీంట్లో మనం చూసుకుంటే ఎక్కడ చాలామంది సర్చింగ్లు అయితే ఉంది. సో అందుకు కాకుండా ట్రెండింగ్లో కూడా ఉంది. ఎక్కువ మంది పేదవాళ్ళందరూ సర్చ్ చేస్తున్నారు. ఇవి ఎక్కడ ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒకవేళ నాఫెడ్ అని, కేంద్రీయ భండాగార్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని కేంద్రం సంస్థలు నడిపేటువంటి స్టాల్స్ అయితే మాత్రం అక్కడ ఇస్తామని చెప్తున్నారు. అక్కడికి మనం ఎంక్వైరీ చేసిన అయితే ఇంకా స్టాక్ రాలేదు, ఇంకా టైం పడుతుందని చెప్తారు. కొన్ని వీడియోస్లో అయితే కనుక మనకి వ్యాన్స్ ద్వారా ఇస్తారని చెప్తున్నారు. అదే సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొద్ది కాలం తర్వాత మనం కామర్స్ వెబ్సైట్లో కూడా మనం ఈ స్టాక్ని అయితే అవైలబిలిటీ చేస్తున్నామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పారు. సో మనకి సామాన్యుడికి ఎన్ని చేసినా కానీ ఇంకా మనకి సామాన్యుడికి ఈ రైస్ అనేది చేరలేదనే చెప్పాలి. సో ఇది ఎప్పుడైతే చేరుతుంది, మనకి ఇది ఇంకా వేచి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఇందులో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ రైస్ అయితే సన్న బియ్యం అయితే ఇస్తానన్నది. కానీ ఇండియాలో మన ఢిల్లీ నుంచి చూసుకుని కేరళ వరకు చూసుకుంటే ఒకే రకం రైస్ తింటారా? మరి ఏ స్టేట్లో ఏ రైస్ తింటే ఆ రైస్ వాళ్ళకి సప్లై చేస్తారా? సో ఇదొక డౌట్ అయితే ఉంది. సో కేరళ రీజియన్స్ అనేది మనకు ఒక రకమైన రైస్ తింటారు, తమిళనాడు అనేది ఇంకొక టైప్ ఆఫ్ రైస్ తింటారంటారు. సో ఇలాంటివే అక్కడ సప్లై చేస్తారా, లేదంటే వాళ్ళకి సెపరేట్గా రైస్ అనేది ఇస్తారా? సో ఇది కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. తర్వాత 29 రూపీస్కి మనకి రైస్ అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ విషయంలో అయితే చాలా డిలే చేస్తుంది. ఇది 5 కేజీస్ 10 కేజీస్ బ్యాగ్స్లో అయితే అవైలబిలిటీగా చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఇది చేసిన తర్వాత త్వరగా ఇంప్లిమెంట్ చేసి మనకి పేదలకి ఎంత తొందరగా చేరిస్తే అంత మంచి ఉపయోగం అయితే ఉంది. సో ఎందుకంటే బయట మార్కెట్లో చూసుకుంటే చాలా అయితే ఎక్కువ రేట్లు అయితే ఉంటుంది. సో ఇది మనకి అలా కొనుక్కునే వాళ్ళ స్థితి అయినా మనకి అందరికీ తెలుసు కాబట్టి అందరూ 60-70 రూపీస్ పెట్టి మనం కొనుక్కోలేరు. కాబట్టి ఈ 29 రూపీస్ రైస్ కోసం ఎక్కువగా సెర్చింగ్ అనేది చేస్తున్నారు. సో దీన్ని కేంద్రం దృష్టిలో ఉంచుకొని తొందరగా ఈ రైస్ని మనం మార్కెట్లో తీసుకొచ్చినట్టయితే చాలామంది పేదవాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందని చెప్పాలి. సో అంతేకాకుండా కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ ఇది అందుబాటులో ఉంటుందని కూడా చెప్పారు. సో అది కూడా ఇంకా అందని పరిస్థితి. దాంట్లో కూడా మనం సెర్చ్ చేస్తే ఎటువంటి రైస్ అనేది దొరకట్లేదు. సో ఈ భారత్ రైస్ అనే బ్రాండ్ మాత్రం ప్రజల్లోకి బాగా వెళ్ళింది, కానీ దానికి సంబంధించిన రైస్ మాత్రం ఇంకా ప్రజల్లోకి అయితే వెళ్ళలేదు. సో దీని గురించి అయితే మాత్రం ఎక్కువగా జనం అయితే అసహనంగా ఉన్నారు ఈ నిర్ణయం కోసం. సో ఇది ఎప్పుడు వస్తుంది, సో వచ్చిన తర్వాత ఎంత తొందరగా మన మార్కెట్లోకి వచ్చి పేదవాళ్ళందరికీ చేరుతుందనే విషయం మనం వేచి చేయాల్సి ఉంది. సో ఇలా కాకుండా కేంద్రం ఏం చెప్తుందంటే, నాఫెడ్ స్టోర్లోను, కేంద్రీయ భండాగార్ స్టోర్లోను కేంద్రం చేత నడపబడిన ఈ స్టాల్స్లో మాత్రమే ప్రజెంట్ ఇది అవైలబిలిటీగా ఉందని చెప్తున్నారు. కానీ జనాలందరికీ కూడా అది ఇంకా ఎక్కడ ఉన్నాయి ఆ స్టాల్స్ అనే అడ్రస్ కూడా తెలియట్లేదు. చాలామంది క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు. మా ఊర్లో ఆ స్టాల్ ఎక్కడుంది, తర్వాత పలానా హైదరాబాద్లో స్టాల్ ఎక్కడుంది, వైజాగ్లో స్టాల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి రైస్ ఇచ్చేవని చెప్పేసి చాలా ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు. దీనిపైన కూడా కేంద్రం మనకి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ స్టోర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, సో దీంట్లో ఇంత రైస్ అమౌంట్ అవైలబిలిటీగా ఉంది, సో ఇంతమంది తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండానే అనౌన్స్మెంట్ అయితే ఈ రైస్ అనేది ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. సో దాన్ని మనం పొందడం ఎలా అనేది కూడా మనకి ఈ ప్రజలకి గైడ్లైన్స్ ఇస్తే మాత్రం ఇంకా బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా పేద మధ్యతరగతి ప్రజలకు ఇంకా బాగా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత కానీ వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర సంస్థలు నడిపేటువంటి ఈ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి రైస్ చేర్చి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరే పర్చేజ్ చేయించుకోమన్నా సరే మనకి ప్రజలకి ఈజీగా అందుబాటులో ఉంటుంది. సో అంతేకాకుండా ప్రతి వీధికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి కేంద్రం దీని మీద కూడా దృష్టి సాధించాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ భారత్ రైస్ మీద ఉన్న ఒపీనియన్ని, మీ ఒపీనియన్ అయితే మీరు షేర్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీరు ఎవరైనా భారత్ రైస్ తీసుకుంటే దాని క్వాలిటీ ఎలా ఉంది, సో దాని బ్యాగ్ ఫొటోస్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి వీడియో కింద కమెంట్స్ రూపంలో చేస్తారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. సో దీన్ని ఎలా పొందారు దాన్ని కూడా మీరు దాన్ని ఒక నోట్స్ మాదిరిగా తయారు చేసి మనకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్టయితే ఇది చాలా మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందికి హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మోస్ట్ ట్రెండీ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.